నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్. పహల్గాం సూత్రధారి సులేమాన్ సహా 3 ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పేచమనిచ్చామన్న రాజ్నాథ్. ఉగ్రవాదానికి భారత్ ధీటుగా బదిలిస్తుందనే సందేశం ఇచ్చామన్న జయశంకర్. ఆపరేషన్ సింధూర్తో ఎలాంటి విజయం లభించిందని కాంగ్రెస్ ప్రశ్న. పీఓకే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేజిక్కించుకుంటామని నిలదీత. సాంకేతికతను ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తోందన్న ఎంపీ లావు. నవంబర్లో జరిగే విశాఖ పెట్టుబడుల సదస్సుకు రండి. ఏపీలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని సింగపూర్ ప్రతినిధులకు పిలుపు. ఎయిర్ బస్ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్తో లోకేష్ భేటీ. దక్షిణ ఆసియాలో డెడికేటెడ్ హబ్గా ఏపీ మారే అవకాశం ఉందని వివరణ. మద్యం ముడుపుల కేసులో నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ. 12 మంది అరెస్టుకు అనుమతి ఇచ్చిన కోర్టు. విజయవాడ మెట్రోకు టెండర్లు ఆహ్వానం. ఫేజ్ 1లో 38.4 కిలోమీటర్ల మేర 2 కారిడార్లలో నిర్మాణం.